ఆటో స్టక్ అయి ఆగిపోయింది. స్టార్ట్ అవ్వట్లేదు తెలుసా? ఊరికి అబద్ధాలు చెప్పొద్దు. ముందు బండి తీవయ్యా, మధురవాడ వెళ్ళాలి, లేట్ అవుతోంది. అరే ఏంటండి, బండి స్టార్ట్ అవ్వట్లేదని చెప్తున్నాను కదా. ఏది నా కళ్ళ ముందు ఒకసారి ఆటో స్టార్ట్ చేసి చూపించి చూద్దాం. స్టార్ట్ అవ్వకపోతే నేను కిందకి దిగి వెళ్ళిపోతాను. బాగా చూడండి. స్టార్ట్ అయిందే. అయ్యో, ఇప్పుడు ఎలా ఆటో స్టార్ట్ అయింది? అది తెలియట్లేదండి. ఊరికి కొత్త అని నన్నే మోసం చేద్దాం అనుకున్నావు కదా? ఓ, ఈ ఊరికి మీరు కొత్త? అది ఇది నా ఊరేనండి. నేను వేరే ఊరికి వెళ్లి రావడం వల్ల అలా అన్నానంతే. ఊరికి లొడలొడ మాట్లాడకుండా మధురవాడ పోనివ్వు. ఏమా, నేను మిమ్మల్ని ఆటో ఎక్కమని చెప్పానా? మీ పాటికి ఆటో స్టార్ట్ చేసే చిన్న గ్యాప్ లో ఎక్కి కూర్చుని ఆర్డర్ వేస్తున్నారు. ఇది సవారీ ఆటో కాదు. ముందు మీరు దిగండమ్మా. నేను ఆటోలో ఎక్కేశాను, ఇక మీద దిగను. మర్యాదగా నన్ను మధురవాడ తీసుకెళ్లి అక్కడ వదిలి పెడతావా లేదా? ఏంటి, మధురవాడ తీసుకెళ్లాలా? ఏమా మహారాణి, నాకు చాలా పనుంది. దయచేసి కొంచెం బండి దిగమ్మా. ఇప్పుడు ఆటో వెళ్తుందా లేదా? వెళ్ళదు వెళ్ళదు, వెళ్లే ప్రసక్తే లేదు. దిగనమ్మా. అలాగా, దిగండి. నేనేం చేస్తాను నీకు కాసేపట్లో అర్థం అవుతుంది. ఆటో వెనకాల ఏం చేస్తుంది? టోల్ ఫ్రీ కంప్లైంట్ నంబరా? ఏమండి, ఏం చేస్తున్నారు? ఇలా చూడు, కంప్లైంట్ చేయడానికి వెనక ఒక నెంబర్ రాసి ఉంచారు కదా, ఆ నెంబర్ కి ఫోన్ చేసి నీ మీద కంప్లైంట్ ఇస్తాను, చూస్తుండు. కంప్లైంటా? మావా, నువ్వు ఆటో నడుపుకుంటూ నన్ను ఎక్కడైనా పోలీస్ చెకింగ్ లో ఇరికించావనుకో, తర్వాత నా బతుకు బస్ స్టాండే. పాపం వాడు చెప్పి మరీ పంపించాడే. అయ్యో, ఏమండి, ఒక్క నిమిషం అండి. ఆవేశపడకండి ప్లీజ్. కంప్లైంట్ అవి చేయకండి, ప్రాబ్లం అవుతుందండి. ప్రాబ్లం అవ్వనివ్వండి. ప్రాబ్లమ్స్ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ప్యాసింజర్స్ దగ్గర మీ ఆటో వాళ్ళు ఎంత దారుణంగా నడుచుకుంటున్నారో ఈ లోకానికి కూడా తెలియాలి కదా. వద్దు ప్లీజ్, నన్ను ఒక్క నిమిషం ఆలోచించుకునివ్వండి. ఒక్క నిమిషం.